So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow, just looking like a wow. ఎంతమందికి అనిపించింది ఈ ఫీలింగ్ ప్రోమోని చూస్తే? నాకైతే జస్ట్ లుకింగ్ లైక్ వావే అనిపించింది. ఎందుకంటే 6 నిమిషాల ప్రోమో 5 సెకండ్లలో అయిపోయినట్టుగా అనిపించింది. అందులో కూడా క్లైమాక్స్లో అమర్దీప్ రవితేజ గారి కోసం రవణ సినిమాలో ఆఫర్ ఇస్తాం మీకు, ఒకవేళ ఈ ఫినాలేలో కప్పొద్దు అనుకొని డైరెక్ట్గా బయటకు వస్తే అనగానే రవణ కోసం ఉరికొచ్చిన విధానం చూసిరా, నెక్స్ట్ లెవెల్ వావ్ అనిపించింది. అది రవణకు కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్. ఒకటి 105 రోజుల జర్నీ తర్వాత నీకు కప్పు ముఖ్యమా, రవణతోటి సినిమా ఛాన్స్ ముఖ్యమా అంటే సినిమా ఛాన్స్ ముఖ్యమని బయటకు వచ్చిన విధానం ఉంటుంది చూడు, ఆ చరిత్రలో చిరస్థాయిగా నిలబడుతుంది. ఆయన బయటకేం రాలేదులే కానీ చెప్తున్నా, రవణకు హ్యాపీ మూమెంటు. అట్ ద సేమ్ టైం అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఫుల్ గూస్ బంప్స్ మూమెంటు. కానీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అమర్దీప్ ఏం బయటకు రాలేదు, అమర్దీప్ లోపలనే ఉన్నాడు. అండ్ అందరూ కూడా బయటకు వచ్చేసి ఓన్లీ పల్లవి ప్రశాంత్, అమర్దీప్ లోపల ఉన్నారు. సాయంత్రం మనకి ఫినాలే షూటింగ్ జరుగుతుంది. అండ్ మీరు ప్రోమోలో గమనించని కొన్ని విషయాలు నేను చెప్తా. హౌస్ మేట్స్ అందరూ రాలేదు, కొంతమంది హౌస్ మేట్స్ మాత్రం, అంటే ఎక్స్ హౌస్ మేట్స్ ఉన్నారు కదా, ఎక్స్ కంటెస్టెంట్స్, వాళ్ళంతా కూడా రాలేదు. కొంతమంది మాత్రం వచ్చారు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు కిరణ్ రాథోడ్ గారికి కుదరక రాలేదు కావచ్చు, వాళ్ళు వేరే వరకు 1 వీకే ఉండిపోయింది కాబట్టి. అండ్ ఇంకొంతమంది రాలేదు, కనబడతలేరు, మిస్సింగ్. అండ్ వచ్చిన వాళ్ళల్లో టేస్టీ తేజ చెప్పిన మూమెంట్ మాత్రం చాలా, అంటే టేస్టీ తేజ చెప్పిన టాపిక్ బాగున్నది. మీకు బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎట్లుంది అని అంటే 10 times బెటర్ అని దామిని గారు అన్నారు. ఆఫ్కోర్స్ దామిని గారి లైఫ్లో పెద్ద చేంజెస్ అంటే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే కనబడలేదు. మేబీ 10 times బెటర్ మూమెంట్స్ ఉంటే బాగానే ఉంటుంది, లైఫ్ బాగుంటే బాగుంటుంది. అండ్ బోలే అన్నకు మాత్రం పీక్స్ హై మూమెంటే. బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది, కోసుకుంటారు. బోలే అన్న అంటే బోలే అన్నను చూడడానికి కలవడానికి వద్దామని ఎగబడుతురు, ఆ రేంజ్లో ఉంది. అండ్ బోలే అన్నకు మాస్ ఫాలోయింగ్ వచ్చిందబ్బా, నెక్స్ట్ లెవెల్ మాస్ ఫాలోయింగ్. నెక్స్ట్ ఏమి చేసినా కానీ బోలే అన్న పాటలకైనా ఇంకేదైనా సినిమాలో హీరో చేసినా కానీ ఆశ్చర్యపోకర్లేదు, ఆ రేంజ్లో క్రేజ్ బోలే అన్నకు వచ్చింది. ఇక టేస్టీ తేజకు 15 సినిమాల ఆఫర్ వచ్చింది అన్నాడు. అందులో ఎంత వాస్తవం మనకు తెలియదు. దమ్ మసాలా యాడ్ చేసే రకం మనిషి కాబట్టి ఇక ఓవరాల్గా అయితే తన వీడియోస్కి వ్యూస్ అవన్నీ కూడా పెరుగుతాయి ఇంకా ఫర్దర్గా. ఇప్పటికైతే భారీ చేంజ్ ఓవర్ ఏం లేదు ముందరికంటే, కానీ ఇంకా పెరుగుతుంది. అండ్ 15 సినిమాలు వస్తే సంతోషం, రాకపోయినా 10 సినిమాలు వచ్చినా 5 సినిమాలు వచ్చినా సంతోషమే కదా, బిజీగా ఉంటే చాలు. ఇక సుబ్బుకి అయితే మంచి గుర్తింపు వచ్చింది. మనోభావాల పాప అని నిజంగానే మనోభావాల పాప నాకు వచ్చిందని చెప్పిన మూమెంట్ బాగానే ఉంది. అండ్ బోలే అన్న స్పెషల్ సాంగ్ ఒకటి తయారు చేసింది, అదే చూసిర్రా? అదే బోలే స్పెషల్ సాంగ్, బోలే అంటే హీరో బిగ్ బాస్ ఏరా సంథింగ్ అనుకుంటే ఒక పాట, మనకి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా సొంతంగా బోలే అన్న పాట మీద చేసినట్టున్నాడు. ఇట్ అంటాడు, అది భలే ఉన్నది. బోలే అన్న ఏం చేసినా గమ్మతుంటుంది అబ్బా, అది వేరే. అండ్ నాగార్జున సార్ ఓపెనింగ్ 105 రోజులు 105 days 19 మంది కంటెస్టెంట్లు 105 రోజులు ఒక్కరే విన్నర్. ఆ విన్నర్ ఎవరో ఇప్పుడు చూద్దామని అన్నప్పుడు ఆ తర్వాత చాలా గ్రాండ్యూర్గా, అంటే చాలా గ్రాండ్గా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మీకు కూడా అట్నే అనిపించిందా? నా ఒక్కరికి అనిపించిందా? చాలా గ్రాండ్గా, అంటే ఆ చీరలలో రాజమాతల టైంలో యూజ్ చేసిన సోఫాలు ఉన్నాయి కదా, సింగిల్ సోఫాలు, అవి ఇట్లా కూర్చుండబెట్టిన విధానము. అండ్ ఆ చుట్టూ ప్యాన్ షాట్ వేస్తూ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, ఒక్కొక్కరు డ్యాన్సులు, ఇంట్రడక్షన్లు అబో నెక్స్ట్ లెవెల్ ఉంది. రవితేజ గారు, కళ్యాణ్ రామ్ గారిది ఏమంటే సంయుక్త మీనన్. యాక్చువల్లీ నేను డింపుల్ హయాత్ అనుకున్నా, సంయుక్త మీనన్. నిన్న నేను చిన్న ప్రోమో చూసి డింపుల్ హయాత్ అన్న కానీ కాదు, సంయుక్త మీనన్ ఫర్ డెవిల్ అనే సినిమా వస్తుంది, బాగున్నది, హిస్టారికల్ మూవీ లెక్క ఉన్నది. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కోసం వచ్చారు వాళ్ళు. అండ్ నేహా శెట్టి వచ్చింది, స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్, ఆమె పేరేం పేరు, నభా నటేషేనా ఇంకొక ఆమెనా, నాకు ఇద్దరు కన్ఫ్యూజన్ అవుతుంది పేరు. ఆమె వచ్చింది డ్యాన్స్ చేయడానికి. ఇక్కడ మనకి కొన్ని మెన్షన్ చేస్తారు, దమ్ మసాలా పర్ఫార్మెన్సెస్ అట, లావిష్ సర్ప్రైజెస్, అంటే విపరీతమైన రిచెస్ట్, అంటే చాలా గొప్ప సర్ప్రైజెస్ ఉండబోతున్నాయని రవితేజ గారిని, అల్లరి నరేష్ అన్న అండ్ రాజ్ తరుణ్ వచ్చారు. వీళ్ళిద్దరిని లోపలికి పంపించి సూట్ కేసు ఇచ్చి యావరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుంది అనమాట. యావరిని తీసుకొచ్చే టైం అది. అందుకే అప్పుడు మనకి శివాజీ అని బాగా ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటారు. టాప్ 6 కంటెస్టెంట్స్ మనకి టాప్ 5 అనుకున్నాం, కానీ మరి ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు, మరి మధ్యలో ఆపేసారు. మనకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చిన వెంబడే చెప్పినాం, కానీ ఆ తర్వాత అర్జున్ అన్నారు, యావర్ ఫిక్స్ అన్నారు, బయటకు అన్నారు. కాకపోతే టాప్ 6 ఉంచేసారు. ఓకే, పర్లేదులే. హౌస్ మేట్స్ చూపించి ఒక ప్యాంట్ షర్ట్ చూపించిన తర్వాత సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అని నాగార్జున సార్ చెప్పుడు నిజంగానే వావ్ అన్నట్టుంది. ఇక బోలే అన్న మొత్తం అందరినీ చూపించారు కదా, హౌస్ మేట్స్ అందరినీ చూపించినప్పుడు బోలే అన్న స్పెక్ట్స్ చూసారా,
అజీబ్ ఉంటాడు అబ్బా మనిషి. అంటే 10 మందిలో అట్లా ఆ మనిషి కనబడతాడు. బ్లాక్ సూట్ వేసిండు, సింపుల్గా మంచి క్లాస్గా ఉన్నాడు కదా అని ఫీలింగ్ వచ్చేలోపే కళ్ళకి అద్దాలు తెల్లవి పెట్టిండు. డిఫరెంట్గా కనబడతాడు మంచి. ఎక్కడైనా ఒక డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ పర్సనాలిటీ బాగుంటుంది. వెరైటీ. బోలేన్న ఫ్యాన్స్ పండగ ఎంజాయ్. స్పెషల్ పర్ఫార్మెన్స్ విత్ స్పెషల్ సాంగ్. శోభా శెట్టిని చూసిరా మీరు? గమనించరా? శోభా శెట్టి బాధగా ఉన్నది, సాడ్గా ఉన్నది, హాయ్ చెప్పేటప్పుడు కూడా మొహం అంతా డల్గా ఉన్నది. అండ్ నిన్ననే శోభా శెట్టి ఆ హెయిర్ కర్లీ చేసుకున్నది ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ఒక అదే హెయిర్ స్టైల్ తోటి ఉన్నది, మీరు చూడొచ్చు. టోటల్ హౌస్మేట్స్ లేరు. ఆ తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ అయింది అడిగింది కదా, చెప్పేసిన. ఆ తర్వాత సుమక్క వచ్చింది. సుమక్క వాళ్ళ కొడుకు సినిమా ప్రమోషన్, బబుల్గమ్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చింది, మాట్లాడింది. యా సుమక్కే టాకటివ్ పర్సనాలిటీ, మామూలుగా ఉండదు, దడదడలాడిస్తుంది. నువ్వు మలయాళీ కదా అంటే, మలయాళీ అంటే ఎక్కడ మలయాళీ, నీ తెలుగు అంటుంది. టేస్టీ తేజ, శోభా శెట్టి వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ ఒకటి చూపించారు. అది మనకి కల్లా జోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది ఆ పాటకి బ్యాక్గ్రౌండ్లో వేసేసి టేస్టీ తేజ, శోభా శెట్టి పర్ఫార్మెన్స్ ఒకటి, గౌతమ్ కృష్ణ అండ్ శుభశ్రీ రాయగురు పర్ఫార్మెన్స్ ఒకటి, సందీప్ మాస్టర్ అండ్ నైని పవన్ పర్ఫార్మెన్స్ ఒకటి మనకు చూపించారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గారు అండ్ సంయుక్త మీనన్ వచ్చింది చూపించారు. ఆ తర్వాత అశ్విని శ్రీ, తను నాగార్జున గారు, నాగార్జున సార్ ప్లీజ్ నాకు కావాలి సార్, నెక్స్ట్ జన్మలో కావాలి సార్, తీసుకొని పో, సంకలేసుకొని పో, నెక్స్ట్ జన్మలో కావాలన్నట్టు, ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో కావాలి. నెక్స్ట్ జన్మలో నాగార్జున సార్ అవుతారా? చెప్పు ఒక మాట. నాగార్జున సార్ ఇంకేదైనా పని చేసుకుంటారు కావచ్చు, ఏమో. ఇప్పుడు అంటే హీరో కాబట్టి కావాలంటారు. నెక్స్ట్ జన్మలో హీరో అవుతారా సార్? ఇంకోటి అవుతాడు కావచ్చు, చెప్పలేము కదా. యూట్యూబర్ అవుతాడేమో, ఎవరికి తెలుసు. నెక్స్ట్ జన్మలో అప్పుడు కావాలంటావా? అమ్మా నెక్స్ట్ జన్మలో నువ్వేమవుతావో. ఊరికే జోక్ అబ్బా, జోక్స్ పాటు నభా నటేసి డ్యాన్స్ చూపించారు. ఆ తర్వాత ఆమె పేరు అదేనా, ఇంకొక ఆమెనా? ఇద్దరు ఉంటారబ్బా ఇస్మార్ట్ శంకర్ల హీరోయిన్లు, వాళ్ళిద్దరు పేర్లు నాకు తెలియదు చక్కగా. యావర్ విన్నింగ్ స్పీచ్, ఈ విన్నింగ్ స్పీచ్ బాగున్నదబ్బా నిజంగా. ఇగో టాప్ 6లో ఉన్న పర్ఫార్మెన్స్ చూడుర్రి. మన అమర్దీప్ యాక్టింగ్ అండ్ ఇమిటేషన్ బాగా చేయగలుగుతాడు. ఇదికి శివాజన్న ఖతర్నాక్ కామెడీ పండించగలుగుతాడు, ఇమిటేషన్ చేయగలుగుతాడు. అర్జున్ ఇమిటేషన్ చేయగలుగుతాడు, యావర్ కూడా ఇమిటేషన్ చేయగలుగుతాడు. మీరు గమనిస్తే ఈ సీజన్లో బాగా ఇమిటేట్ చేయగలిగిన వాళ్ళు అర్జున్, యావర్ అండ్ శివాజన్న అండ్ అమర్దీప్, వీళ్ళందరిది కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఒకరిదొకరు ఇమిటేట్ చేయాలంటే పండింది, బాగా ఫన్ జనరేట్ చేసింది. యావర్ విన్నింగ్ స్పీచ్ అని చెప్పి శివాజన్న భయ్యా జీత్గయా అనేది శివాజన్న విన్నింగ్ స్పీచ్ అని అర్జున్. ఇక్కడ బాబు గారు అందరూ విన్నర్సే, మరి డబ్బులు అందరికీ పంచుతావా? అది కాదులేండి బాబు గారు, అది. ఆ తర్వాత అర్జున్ విన్నింగ్ స్పీచ్ అని చెప్పి యావర్ పప్పి ఐ లవ్ యూ అనగానే పప్పక్కని చూపించారు. పప్పక్క టేక్ కేర్ యువర్ హెల్త్, హ్యాపీ డెలివరీ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా నా తరపున. పప్పక్క ఏమని అనుకో, అర్జున్ అన్న మంచోడు, కాకపోతే ఒక్క శివాజన్న గేమ్ ప్లాన్లో కొంచెం అటు ఇటు అయింది, కానీ గుడ్ పర్సనాలిటీ. అండ్ ప్రియాంక జైన్, పప్పక్క ఇప్పుడు ఎన్నో అంత పప్పక్కకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే ఒక ఎమోషన్ అబ్బా, అది వేరు. అంటే నేను మా 2 times ఆ ప్రెగ్నెన్సీ టైంలో స్వాతిని చూసుకున్నా కాబట్టి నాకు బాగా తెలుసు అన్నట్టు ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్, ఆ టైంలో వాళ్ళు పడే కష్టాలు చెప్పాలంటే నేను ఎమోషనల్ అవుతాను. ప్రియాంక జైన్ అమర్దీప్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడు, ఎన్ని ఫౌల్ గేమ్లు ఆడినా ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఎన్ని ఫౌల్ గేమ్లు ఆడినా విన్నర్ రేస్లో కూడా నిలబెట్టారు అబ్బా. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అమర్దీప్ ఫ్యాన్స్. ఫౌల్స్ ఆడిండు, బాగా ఆడలేదు, చక్కగా ఆడలేదు, చేయలేదు, ఏవి పట్టించుకోలేదు. అవే అందులోనే అద్భుతాలు ఎత్తుకున్నారు వాళ్ళు, చాలా గొప్పగా ఆడిండు అన్న ఫీలింగ్లో ఉండి హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అటువంటి కైండ్ ఆఫ్ అమర్దీప్ ఫ్యాన్స్, నిజంగా చెప్తున్నా, అమర్దీప్కి ఉన్న ఫ్యాన్స్ తోపు ఫ్యాన్స్ అంతే వాళ్ళు. అండ్ నేహా శెట్టి డ్యాన్స్ చూపించారు. ఆమెది ఇదేందో ఈ మధ్య శారీ ఇది చుట్టుకునేది, శారీ ఇది గమ్మత్తుగా ఆ స్టెప్ ఫేమస్ అనుకుంటా, నేహా శెట్టి శారీ స్టెప్. ఆ తర్వాత టేస్టీ తేజ టాటూది ఒకటి పెట్టి, మళ్ళీ టాటూ ఎందుకు సార్, మాకు పాత మానిపోయిన జ్ఞాపకాలన్నీ యాద్ చేస్తారు. శోభక్క, టేస్టీ తేజ టాటూ. మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఇన్ ద హౌస్ బిగ్ బాస్ సీజన్ 7 అంటే గదే టాటూ ఇష్యూ. శోభా శెట్టి టేస్టీ తేజ ట్రాక్. ఆ తర్వాత టేస్టీ తేజ సందీప్ మాస్టర్ నామినేషన్స్ పాయింట్ ఒకటి, అదే ఎస్ఆర్ నోలు అడిగించిండు నాగార్జున సార్తో క్వశ్చన్లు ఇస్తే ఎస్ఆర్ నోలు చెప్పేది, అదొక సెగ్మెంట్ పెట్టినట్టున్నారు, ఫన్నీ సెగ్మెంట్. అండ్ అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరికి సూట్ కేసు ఇచ్చి లోపలికి పంపించిండ్రు. ఆ హీరోయిన్ ఎంట్రీ వచ్చింది అయ్యా, మళ్ళీ వరలక్ష్మి వరాలు. మన నాగార్జున సార్ నా సామిరంగా సినిమాలో హీరోయిన్ వరలక్ష్మి వచ్చింది. వరలక్ష్మిని చూసి పల్లవి ప్రశాంత్ పరిచయం అయ్యాడు. మేడం
లాస్ట్ టైం ట్రైలర్లో చూసిన మేడం ఈ మేడం ఒకటేనా సార్ వేరే ఉంది మేడం అని అంటే నువ్వేంటి నా మీద కాకుండా మేడం మీద కానీ మరి అబ్బాయి కదా సార్ మేడం చూస్తారు సార్ ఓకే మేడం మీద అంటే సార్ అట్లాగా సార్ నిజం చెప్పాలంటే ఇగో హీరోయిన్లు ఎట్లుంటారంటే మేకప్ని బట్టి క్యారెక్టర్ని బట్టి డ్రెస్సింగ్ని బట్టి వేరే వేరే ఉంటారు. మరి పల్లవి ప్రశాంత్ విలేజ్ గై అలా నువ్వు రీల్స్ చేస్తావు కదా, రీల్స్లో ఇక్కడ బయట ఒకటే తిరుగుతున్నావా. ఆ తర్వాత అల్లరి నరేష్ అయిపోయింది. అండ్ పల్లవి ప్రశాంత్ అవును మీరు గమనిస్తే పల్లవి ప్రశాంత్ డ్రెస్ ఇవ్వలే డిజైన్ చేసింది అంత ఘోరంగా ఆడ్ కలర్స్ అవి ఏందది అది ఏది మన ఆయన ఉంటారు చూడు మన సార్ అంటే డాన్స్ చేస్తారు చూడు మాస్టర్ సినిమాలలో కూడా చేస్తారు చక్కగా ఆయన ఆ డాన్స్ మాస్టర్ లాగా డ్రెస్ చేశారు. ఎందుకది రోబో ఎలిమినేషన్ చూసి ఖతర్నాక్ ఉన్నది అబ్బాబ్బా రోబో ఎలిమినేషన్. నెక్స్ట్ అనగానే ఆయన బీబీది లోగో తోటి BB7ది కప్ అదే మన ట్రోఫీ ఫస్ట్ టైం డిఫరెంట్గా ఉంది. ట్రోఫీ ఖతర్నాక్ ఉంది, డిఫరెంట్గా BB అని గుర్తుండిపోయేలాగా. మిగతా ట్రోఫీలన్నీ కూడా బిగ్ బాస్ అని చెప్తే కానీ తెలియదు. ఆ ట్రోఫీ అక్కడ కనబడినా కానీ బిగ్ బాస్ ట్రోఫీ అని అనుకోరు, ఊరికే ట్రోఫీ అనుకుంటారు. కానీ ఈసారి ట్రోఫీ మాత్రం బిగ్ బాస్ ట్రోఫీ లెక్క ఉంది, అంటే బిగ్ బాస్ అని చెప్పకుండానే అర్థమయ్యేటట్టుగా ఉంది, బాగున్నది. రవితేజ గారితో యాక్ట్ చేసే నెక్స్ట్ అమర్దీప్ రవితేజ గారితో యాక్ట్ చేసే అవకాశం కావాలన్నా లేదంటే నీకు కప్పు కావాలన్నా అనగానే నాకు అన్న కావాలే అక్కడికి మాటలు వస్తలేవు అని చెప్పి రవితేజ నానుడు అక్కడికి ఓకే ఇది 105 రోజుల ప్రయాణం చేసి నీ కోసం వచ్చేస్తున్నాడు ఎవరి చెవిలో పెడతారు అదేముండదు ఊరికేనే జస్ట్ అట్లా అయిపోద్ది అంతే. ఆ తర్వాత అమర్దీప్ లోపలికి పోతారు. బిగ్ బాస్ ఉండి బిగ్ బాస్ చెప్పేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంకో 105 రోజులు ఇన్ని ఉండాలి అని చెప్తే ఆగిపోవాల్సిందే కదా, అట్లా అది మ్యాటర్. సరే ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే. నెక్స్ట్ లైవ్లో కలుద్దాం, అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టి రాలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. OTT వస్తుంది, OTT ఉన్నది, డోంట్ మిస్ సోదరా OTT అప్డేట్స్, డోంట్ మిస్.